తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళు ఎదురుగుండా కాగితం లేకుండా మస్తిష్కంలోంచి మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఇక్కడ నించొని కాగితాలు ఎదురుగుండా పెట్టుకొని మాట్లాడడం అంటే ఒక రకంగా హనుమంతుడు లంఘించేసిన తర్వాత మిగిలిన పిల్లకోతులు కుప్పిగంతులు వేయడం లాంటిది. కాకపోతే భానుమతి గారి గురించి మాట్లాడుకోవాల్సిన ఆరుద్ర గారి తర్వాత భానుమతి గారి శత జయంతిలో ఎందుకు ఈవిడ్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి అనే విషయాన్ని ఆ తరంతో పాటు ఈ తరం కూడా ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం. ఎవరికన్నా అంటే భానుమతి గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒకే ఒక్క నిమిషంలో పాటిబండ్ల దక్షిణామూర్తి గారికి ఇవాళ తరానికి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ 1975 ఆ ప్రాంతం 73, 74 ప్రాంతం నుంచి 82 వరకు తెనాలిలో క్లాసికల్ ఫిలిం సొసైటీ అనే ఒక సొసైటీని ఆయన నడిపారు. ఉత్తమాభిరుచి గల చిత్రాల్ని, ఉత్తమాభిరుచిని ప్రేక్షకుల్లో ప్రోత్సహించడానికి ఆ సొసైటీ ద్వారా ఎన్నో అంతర్జాతీయ, జాతీయ ఉత్తమ చలనచిత్రాలను తీసుకొచ్చి అక్కడ ప్రదర్శింపజేశారు. దానితో పాటు ఆయన స్వయంగా గూడవల్లి రామబ్రహ్మం గారికి బంధువు కావడంతో గూడవల్లి రామబ్రహ్మం గారు అప్పుడు ప్రజాభ్యుదయానికి తీసినటువంటి మాలపిల్ల, రైతు బిడ్డ లాంటి చిత్రాల గురించి వాటిని ప్రదర్శింపజేయటం అవన్నీ చేశారు. బిఎన్ రెడ్డి గారి మీద ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు. అనేక కార్యక్రమాలు తెనాలి నుంచి బెజవాడ వాసుల కంటే కూడా తెనాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన వీధంబడి పెడుతుంటే కనీసం కనపడిన ప్రతి ఒక్కళ్ళు చేతులెత్తి నమస్కరించే వ్యక్తి. మన విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడమే కాకుండా ఇవాళ అలంకార్ సెంటర్ దగ్గర అక్కడ మనం గమనించినది చాలామంది ఇవాళ 3 విగ్రహాలు ఉంటాయి. ధర్నా చౌక్గా మనం చెప్పుకున్నటువంటి లెనిన్ విగ్రహం 3 కాదు 4 లెనిన్ విగ్రహం, లెనిన్కి ఎదురుగా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహం. ఆ కొంచెం ముందుకు వెళితే ఆ వంతెనకు అటువైపున ఒకవైపున పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి విగ్రహం ఉంటే ఇంకొక పక్కన ఒక వారగా చెట్లతో కప్పేసి ఒక విగ్రహం ఉంటుంది. సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఆ విగ్రహాన్ని ఒకసారి గమనించండి. అది గూడవల్లి రామబ్రహ్మం గారి విగ్రహం. ఆ విగ్రహాన్ని ఈ ఊళ్ళో పెట్టించడానికి కృషి చేసిన మహనీయుడు పాటిబండ్ల దక్షిణామూర్తి గారు, ఇంటూరు వెంకటేశ్వరరావు గారు, ఈడ్పుగంటి లక్ష్మణరావు గారు. నాకు బాగా గుర్తు 84లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొత్తల్లో ఆయన్ని తీసుకొచ్చి ఆయన చేత ఆ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ఆ రోజున పొద్దున్న రైతు బిడ్డ అప్సరా టాకీస్లో, అప్సరా పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు అంటున్న దాంట్లో వేస్తే మొట్టమొదటిసారిగా రైతు బిడ్డ అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసిన చిన్న వయసులో అనుభవం నాకు గుర్తుంది. అది పాటిబండ్ల దక్షిణామూర్తి గారి చిన్న సూక్ష్మ, ఆయనకి సినిమాకి ఉన్నటువంటి పరిచయం మీకు. ఇక 2 భానుమతి గారు. భానుమతి గారి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావా అంటే ఇవాళ కేరళలో జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు. హేమా కమిషన్ గురించి విన్నాం. ఇవాళ ప్రతి ఆఫీసులోనూ ఒక సెక్సువల్ హెరాస్మెంట్కి వ్యతిరేకంగా ఒక కమిటీ ఉందా లేదా అని చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 2023-24 ఇలా ఉంటే ఆవిడ వచ్చిన 1938 నాటికి ఎలా ఉండి ఉంటుంది పరిస్థితి ఒక్కసారి ఊహించండి మిత్రులారా. ఇవాళ అందరూ అంటున్నారు ఆవిడికి అహంకారమా, గర్వమా, ఆభిజాత్యమా? నా ఉద్దేశంలో అది ఆత్మవిశ్వాసం. ఒక స్త్రీ తనను తాను పురుషాధిక్య ప్రపంచం నుంచి కాపాడుకోవడానికి వేసుకున్న ఒక తొడుగు ఆవిడ పెట్టుకున్న అహంకారం అనే ఆభరణం. దట్ ఈజ్ భానుమతి. కేవలం ఆవిడని అహంకారిగా చెప్పడం అనేది మనం సరిగ్గా పరిస్థితుల్ని అంచనా వేయకపోవడం వల్ల చేసేటువంటి విశ్లేషణలో చేసేటువంటి తప్పు. ఆవిడ్ని నేను చాలా సన్నిహితంగా చూశాను. అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ టీవీ సీరియల్స్ చేస్తున్న రోజుల్లో, రచయిత్రి, అసాధ్యురాలు లాంటి సినిమాలు నిర్మిస్తున్న రోజుల్లో, చివరి రోజుల్లో ఒక వృద్ధ సింహం మంచం మీద అలా కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో, అనేక సందర్భాల్లో ఆవిడని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే
మనకి చెప్పినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ఏదో మొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టుగా ఒక హాహాహుహులో ఒక గంధర్వుడు కిందకు వచ్చి దిగినట్టుగా ఎక్కడో ఒక కిన్నెర కాంత ఈ లోకానికి శాపవశి అయి వచ్చి మన ముందు బతికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా నటి, గాయని, నిర్మాత, రచయిత్రి, దర్శకురాలు. ఇది కాక ఆవిడకి జ్యోతిషం వచ్చు, పెయింటింగ్ వచ్చు. మొత్తం 8 రంగాల్లో ఆవిడికి అందరూ పెట్టిన పేరేంటంటే అష్టావధాని. ఆవిడతో మాట్లాడుతుంటే నిండైన విగ్రహం, పచ్చని పసిమి ఛాయ, మామూలు ఛాయ గారు అసలు చిదిమితే అంటే అంత బంగారపు పని ఛాయ అనమాట. చేతి నిండా గాజులు. ఆవిడ ఏ రోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే మేకప్ వేసుకునేది కాదు, కనీసం పౌడర్ కూడా రాసుకునేది కాదు. అంత ఛాయతోటి ఉన్న ఆవిడ ప్రతిరోజు ఆవిడకి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా శృంగేరి పీఠాధిపతి నవాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. అందుకని లలితోపాసన చేయకుండా ఆవిడకి ఇంట్లో పెద్ద లోపలికి వెళితే నెంబర్ 33 వైద్యరామయ్య స్ట్రీట్, ఆ ఇంటి ఎదురుగుండా నంబియారి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి ఎదురుగుండానే అల్లు రామలింగయ్య గారి ఇల్లు ఉంటుంది. పెద్ద కాంపౌండ్, ముందంతా కొంచెం ఖాళీ స్థలం. లోపలికి కొంచెం ముందు వెళ్ళిన తర్వాత మేడ మీద ఆవిడ గది. ఆ మేడ మీద గదికి వెళ్ళడానికంటే ముందు హాల్లో పెద్ద వెంకన్న ఇది ఉంటుంది. ఆవిడ కులదైవం అది వెంకన్న. కానీ ఆవిడ ఉపాసన చేసేదంతా శ్రీచక్ర ఉపాసన. ప్రతిరోజు లలితా సహస్రనామం చదవకుండా, ఆ పూజలు చేయకుండా ఆవిడ వచ్చేది కాదు. కేవలం ఆవిడ పూజ వల్ల మిస్సమ్మ అనే పాత్రను పోగొట్టుకుందంటే నమ్ముతామా? నేను కేవలం పూజ చేసుకొని వచ్చానా, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుని రావడం తప్ప అని చెప్పేసి ఆవిడ అనేసి, కాదంటే చక్రపాణి పాత్ర వదులుకోవడానికి సిద్ధపడిందే తప్ప తన నమ్మకాన్నో లేకపోతే తను అనుకున్న దాన్నో చేయకుండా ఉండడానికి ఆవిడ సిద్ధపడలేదు. అంటే ఒక మహిళ అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ఎలా ప్రవర్తించాలి అన్నదానికి 1938 నుంచి ఆవిడ రోల్ మోడల్గా చివరిదాకా ఉంటూనే వచ్చింది. అనేక సందర్భాల్లో మీరు గమనిస్తే కనుక ఆవిడ్ని ప్రధానంగా 3-4 అంశాల్లో మనం చెప్పుకోవచ్చు. నిర్మాతగా ఇందాక మాస్టర్ చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, తెలుగు చలనచిత్ర చరిత్రలో 3 క్లాసిక్స్ అంటే ప్రధానంగా చెప్పుకునే 3 క్లాసిక్స్లో, అనేక క్లాసిక్స్లో 3 ఆవిడే నిర్మించడం అనేది పెద్ద విషయం. ఆవిడ భరణి పతాకం నుంచే డ్యాన్స్ డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య గారు వచ్చారు, డిఎల్ నారాయణ గారు వచ్చారు, ఆయన ప్రొడక్షన్ మేనేజర్ నుంచి తర్వాత దేవదాస్ ప్రొడ్యూసర్ అయ్యారు, బిఎస్ రంగా కెమెరామెన్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. ఇక నటిగా ఆవిడ చెప్పాలంటే కనుక నటనలో ప్రధానంగా 2 పద్ధతులు ఉంటాయి నాకు అనిపించిన విశ్లేషణలో. ఒకటి, ఆ పాత్రలో తాను లీనమైపోయి ఆ పాత్రని పాత్రగా చూపిస్తూ వెళ్ళిపోవడం. రెండోది, పాత్రను తనదిగా చేసుకొని తన స్వభావాన్ని పాత్రకు ఆరోపించి ఆ పాత్రను తన పాత్రగా చేసుకొని నటించడం. అది భానుమతి చేసిన విషయం. మల్లీశ్వరి స్వర్గసీమ నాటికి ఆ భానుమతి మనకి కొద్దిగానే కనపడిన చింతామణి, విప్రనారాయణ, ఆ తర్వాత గృహలక్ష్మి, అంతా మన మంచికే నాటికి భానుమతి పాత్రలో కనిపించడానికి కారణం అదే. స్వర్గసీమలో ఓహోహో పావురమా అనే రీటా హేవర్త్ పాడిన ఆ పాటకి తాలూకు మూలంతో ఈవిడ పాడినప్పుడు అది ఒక్క తెలుగు నాటనే కాదు, కె సేతుమాధవన్ మలయాళ దర్శకుడు తను చెప్పేవాడు. తను ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము ఆ సినిమాని, స్వర్గసీమ సినిమాని కేరళలో, మైండ్ ఇట్, కేరళలో ఇవాళ పాన్ ఇండియా సినిమాను జబ్బలు దొరుచుకుంటూ మేము కేరళకి వెళ్ళాం, తమిళనాడుకి వెళ్ళామని చెప్తున్న రోజుల్లో 1944 నాటి స్వర్గసీమ కేరళలో 100 రోజులు ఆడిన సినిమా, తమిళనాట 100 రోజులు ఆడిన సినిమా. ఆవిడ్ని ఒక దక్షిణ భారతీయ నటిగా తీర్చిదిద్ది నిలబెట్టిన సినిమా. అక్కడి నుంచి ఆవిడ ప్రస్థానం తర్వాత ముందు వరవిక్రయం దగ్గర మొదలుపెట్టిన కాళిందిగా, ఆ తర్వాత నుంచి క్రమంగా ఇక్కడ స్వర్గసీమ దాకా రావడం, ఆ తర్వాత భరణితోటి రత్నమాల వాళ్ళు తీసిన మొట్టమొదటి సినిమా, నిర్మించిన సినిమా
రత్నమాలకి ఏమిటి మీరు రత్నమాల ఈ సినిమా తీయడం కథ ఏంటంటే అది సోమవార వ్రత కథ లాంటి కథ. వాళ్ళ అమ్మగారు సరస్వతమ్మ గారు చెప్పిన కథను తీసుకొని సినిమా కింద మలిచి అందులో హీరో కంటే కూడా హీరోయిన్కే ప్రాధాన్యం ఎక్కువ, తనకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేట్టుగా ఆ సినిమా నిర్మింపజేసి రామకృష్ణ గారి దర్శకత్వంలో చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అనేక సినిమాలు చేసినా కూడా మరి ఆవిడకున్న ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మనకి పెద్దవాళ్ళంటే మనం తెలుగు సినిమాకి సంబంధించిన వరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చెప్తాం. తమిళనాడుకి సంబంధించినంత వరకు అంటే ఆ రోజుల్లో ఎంజీఆర్, శివాజీ గణేశన్ చెప్తాం. వీళ్ళందరూ ఆవిడని పిలిచేది ఒకటి మేడం, ఎందుకంటే స్టూడియో అధినేత కాబట్టి మేడం అనే పిలిచేవాళ్ళు. లేకపోతే రెండోది తమిళ వాళ్ళు ముదలాలి, ముదలాలి అంటే యజమాని అని అలా పిలిచేవాళ్ళు. ఈ రెండు అంటే అందుకనే విప్రనారాయణ సమయంలో కానీ అంతకుముందు సమయంలో కానీ ప్రేమ ఇట్లాంటి సినిమాలు తీస్తున్నప్పుడు కానివ్వండి నాగేశ్వరరావు గారు వణికేవారట ఆవిడతో నటించడానికి. వీళ్ళిద్దరి మధ్య ప్రేయసీ ప్రియులుగా నటింపజేయడానికి వీళ్ళిద్దరిని మద్రాస్ మెరీనా బీచ్కి తీసుకువెళ్ళి రామకృష్ణరావు గారు దర్శకుడు వాళ్ళిద్దరికి టెన్నికైట్ వాళ్ళిద్దరి చేత ఆడించి వాళ్ళిద్దరి చేత అంటే ఒక సాన్నిహిత్యం ఇద్దరి మధ్య అంటే తెర మీద మనకి ఇతను భయపడిపోతూ ఉంటే ఉండదు కదా, అది చేయడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయడం మనకు కనిపిస్తుంది. చివరి వరకు కూడా ఆ గౌరవాన్ని వాళ్ళు నిలుపుకొని చివరి వరకు కూడా ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు తన తాతమ్మ కల సినిమాకి ఆవిడ్ని నటింపజేయాలని అడిగితే అప్పటికే ఎన్టీ రామారావు గారు పెద్ద స్టార్ అయినా కూడా ఆవిడ నటింపజేయాలంటే మరి ఆవిడకి పారితోషికం ఎంత ఇవ్వాలి? పారితోషికం ఏం వద్దందట. అంటే చివరికి ఈయన ఏం చేశారంటే ఏం చెప్పాలి ఏం చేయాలని తెలియకపోతే తర్వాత ఎవరో మధ్యలో నాలాంటి వాడిని ఉన్నాడంట, రామారావు ఎంత తీసుకుంటున్నాడో దానికి ₹1 ఎక్కువ మనం. నిజానికి రామారావు గారికి కూడా అప్పటికి రామారావు అంత స్టార్డము ఆవిడకి అప్పటికి తగ్గిపోయింది. తాతమ్మ కల నాటికి 74, 73, 74 నాటికి సంవత్సరం ఒకసారి చూసుకుంటే నాకు కరెక్ట్గా గుర్తున్న మాట చెప్తున్నాను నేను. కానీ రామారావు కూడా అంతే స్పోర్టివ్గా ఇద్దాం బ్రదర్, వారిని మనం కోరాము, వారిని మనం గౌరవించాలని చేశారు. అట్లా ఆ తర్వాత ఆవిడ ఇంకొక సినిమాకి వివాహ బంధం ఏదో సినిమాకి ఆయన అడిగింది ఆవిడ, ఆయన్ని కూడా మళ్ళీ ఆవిడ అదే రకంగా గౌరవించి అంటే పరస్పర గౌరవం అభిమానం అనేది ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటే అప్పటి నటీనటుల మధ్య అనేది చెప్పడం కోసం విషయం చెప్తున్నాను. ఆ రోజుల్లోనే అన్నాదురై లాంటి వాళ్ళు ఆవిడ నటన చూసి నడిప్పుకి ఇళక్కనం ద గ్రామర్ ఆఫ్ యాక్టింగ్ అని తమిళంలో ఒక బిరుదు ఇచ్చారు. అలానే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒక నటి ప్రభుత్వ కర్ణాటక సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్గా చేయడం అనేది నభూతో నా భవిష్యత్. ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఆ తర్వాత ఎవరూ చేయలేదు. కర్ణాటక సంగీతంలో ఆవిడకున్న పట్టుకి అది నిదర్శనం. అలానే ఒక నటి సాహిత్య అకాడమీ అవార్డు పొంది రచయిత్రిగా దర్శకురాలిగా కూడా అంత పేరు తెచ్చుకోవడం నటి కానీ నటుడు కానివ్వండి ఎవరూ లేరు, ఆవిడే ఫస్ట్. ఇక తెలుగులో తొలి మహిళా దర్శకురాలు దక్షిణ భారతదేశంలో ఉన్నారు, పిపి రాజ్యలక్ష్మి మొట్టమొదటి మహిళా దర్శకురాలు, తమిళ్ కాళిదాసు నటించిన ఆవిడ. మూకీల్ సినిమాల్లో కూడా ఫాతిమా బేగం ఉంది. కానీ తెలుగునాట తొలి మహిళా దర్శకురాలు అనే మాట తప్పు కానీ తెలియడం కోసం చెబుతున్నాను. తొలి దర్శకురాలు ఆవిడే. అట్లానే తొలి డబుల్ యాక్షన్ అనగానే మనం చాలామంది ఏఎన్ఆర్ గారు ఇద్దరు మిత్రులు ఇవన్నీ చెప్తాం. కానీ ఆవిడ నాటకాల్లోనూ సినిమాల్లో కూడా డబుల్ యాక్షన్ చేసినటువంటి మొట్టమొదటి నటి కూడా ఆవిడే. అట్లానే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి కానివ్వండి. బహుశా 12 నిమిషాలు దాటిపోయినట్టుంది. ఇక ముగించబోయే 1-2 విషయాలు మటుకు చెప్పి నేను ముగిస్తాను. ఆవిడ ప్రధానంగా మీరు గమనిస్తే 3 ఇన్నింగ్స్ ఉన్నాయి. 1 హీరోయిన్గా, 2 క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, 3వది పెద్ద వయసు పాత్రలో. మీరు గమనించండి, తెలుగు సినీ చరిత్రలోనే కాదు దక్షిణ భారత సినీ చరిత్రలో, ఇంకా గట్టిగా మాట్లాడంటే భారతీయ సినిమా చరిత్రలో కూడా 3 ఇన్నింగ్స్లోనూ శతదినోత్సవ చిత్రాలు చేసి 3 ఇన్నింగ్స్లోనూ అత్యధికంగా రాణించి అందరి మెప్పు పొందిన ఏకైక నటి భానుమతి గారు.
హీరోయిన్గా స్వర్గసీమ తీసుకోండి, మధ్య వయసు పాత్రలకు వచ్చేప్పటికి వదినగా మట్టిలో మాణిక్యం లాంటి ఇది తీసుకోండి. మట్టిలో మాణిక్యం నిజానికి చలం గారు తీసుకొచ్చి అది అమ్మ పాత్ర, అమ్మ కొడుకుల కథ కింద తీసుకొచ్చి నేను చేయనన్నట్టు ఈవిడ చేయనంటే మేడం మీకు కావాల్సిన పద్ధతిలో మార్చుకోనట. మొత్తం ఈవిడ స్క్రిప్ట్ రీరైట్ చేసి మట్టిలో మాణిక్యం కదా తల్లి పాత్రను వదిన పాత్ర కింద మార్చి వదిన మరిది ఒక మరిదిని పైకి తీసుకొచ్చే వదిన పాత్ర. మీరు ఇవాళ గమనించండి, తోడికోడళ్ళు, మట్టిలో మాణిక్యం ఈ సినిమాలన్నీ కూడా ఆ తరంలో ఉన్నటువంటి కుటుంబ బంధాలన్నింటినీ మీకు ప్రతిబింబించడమే కాకుండా ఎంతో కొంత మన సైక్ని ప్రభావితం చేసాయి. ఆ రోజుల్లో ఉన్నటువంటి మన కుటుంబ బంధాలని ప్రభావితం చేసాయి. అందుకు కూడా మనం భానుమతి గారిని చెప్పాలి. చివరి తరంకి వస్తే కానీ చివరి రోజులకు వస్తే ఒక మంగమ్మ గారి మనవడు ఇలాంటి సినిమాల్లో అక్కడ కూడా ఆవిడ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. బాలకృష్ణ గారి మొట్టమొదటి చిత్రం తాతమ్మ కలకి ఆవిడే మొట్టమొదట అందులో ప్రధాన పాత్ర అయితే ఆయనకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చి తొలిసారిగా బాలకృష్ణను ఇవాళ 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణకు తొలిసారిగా స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన మంగమ్మ గారి మనవడికి కూడా కీలక భూమిక మంగమ్మ గారు అంటే భానుమతి. 365 రోజులు ఆ సినిమా నటించిందంటే దానిలో శ్రీ సూర్యనారాయణ మేలుకొనే పాట కేవి మహాదేవన్ గారికి ఒంట్లో బాగాలేకపోతే మీకు చెప్పేదేముందమ్మా ట్యూన్ మీరే కట్టుకోండి అన్నట్టు. ఈవిడే ట్యూన్ కట్టుకొని పాడు ట్యూను ఎవరిచ్చినా కూడా అది ఒక పాత్ర అయినా ఒక పాట అయినా ఒక మాట అయినా స్వాయత్తం చేసుకొని తన వ్యక్తిత్వాన్ని ఆ పాత్రకు కూడా జోడించి బంగారానికి తావెబ్బినట్టుగా నటించడానికి దట్ ఈజ్ భానుమతి. అందుకనే భానుమతి 100 ఏళ్ళు కాదు మరో 100 ఏళ్ళు కూడా బతుకుతుంది. జోహార్ భానుమతి, స్వస్తి.